డాక్టర్ శిల్పహాస నిన్న నా ఇన్స్టాగ్రామ్కి ఒక అమ్మాయి డిఎం చేసింది. అదేంటంటే, హాయ్ డాక్టర్, ప్లీజ్ పోస్ట్ వీడియో అబౌట్ ఈటింగ్ కస్టర్డ్ యాపిల్ వైల్ బ్రెస్ట్ ఫీడింగ్. బేబీకి పాలు ఇచ్చేటప్పుడు సీతాఫలం తినొచ్చా లేదా అన్నది అమ్మాయి క్వశ్చన్. దాని గురించి వీడియో చేయమంది. నేను అడిగాను, సరే చేస్తాను, వాట్స్ యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని. బీటెక్ చదివింది అమ్మాయి, ఇంటీరియర్ డిజైనరు. అలాంటి అమ్మాయి బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో సీతాఫలం తినొచ్చా అని అడగడం ఎంత దారుణం ఇది. ఇండియాలో ప్రెగ్నెంట్ విమెన్, బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓపీ కన్సల్టేషన్స్లో మాట్లాడేది ఫుడ్ గురించే. సి ఇన్ రియాలిటీ ఫుడ్ ఈజ్ నాట్ పాయిజన్, యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్. ఈ విషయం పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్టులు గొంతు చించుకొని చెప్పినా, వందల కొద్ది రీల్స్ చేసినా సరే కొత్తగా ఈ డౌట్లు వస్తూనే ఉంటాయి. ఈ అమ్మాయి పాపం ఎందుకు అడిగింది అంటే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ మదర్, అంటే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ నానమ్మో అమ్మమ్మో ఈ అమ్మాయి సీతాఫలం తినింది, అందుకని బేబీకి జలుబు చేసింది అని బ్లేమ్ చేస్తుందట. ఇదేమన్నా అర్థం ఉందా దీంట్లో? ఇంత మనం ఇవాల్వ్ అయిన తర్వాత కూడా ఎప్పుడో పద్ధతులు ఫాలో అవుతా, అంటే తలస్నానం చేస్తే జలుబు వస్తుంది, సీతాఫలం తింటే జలుబు వస్తుంది, ఆరెంజ్ తింటే జలుబు వస్తుంది బేబీస్కి అనుకోవడం ఎంత మూర్ఖత్వం. మీరు తిన్న ఫుడ్ ఏమి డైరెక్ట్గా బ్రెస్ట్ మిల్క్లోకి వెళ్ళిపోదు. అది మీ బాడీలో డైజెస్ట్ అవుతుంది, మెటబలైజ్ అవుతుంది. దానివల్ల బ్రెస్ట్ మిల్క్లో ఫ్లేవర్స్ మైల్డ్గా చేంజ్ అవుతాయి తప్పితే, మీరు సీతాఫలం తినేస్తే బేబీకి సీతాఫలం వెళ్ళిపోవడం, మీరు ఆరెంజ్ తినేస్తే బేబీకి ఆరెంజ్ వెళ్ళిపోవడం జరగదు. దయచేసి బ్రెస్ట్ ఫీడింగ్ విమెన్ని బ్లేమ్ చేయడం మానేయండి. వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళకి నిద్ర ఉండదు, ఓకే, ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి. ఆల్ ద టైం వాళ్ళకి బేబీకి ఫీడింగ్, బర్పింగ్, పడుకోబెట్టడం వీటితోనే అయిపోతుంది వాళ్ళ టైం అంతాను. దానికి తోడు మళ్ళీ ఇలాగ ఫ్యామిలీ బ్లేమ్ చేయడాలు, నువ్వు అదేదో చేసేసావు అందుకని ఇట్లా అయిందంటాం. ఇట్ ఈస్ రాంగ్, చాలా తప్పది. దయచేసి విమెన్కి సపోర్ట్ చేయండి. ఇలాగ పిచ్చి నమ్మకాలతో వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ టు యూ ఆల్.